కార్తీక మాసం సోమవార విశిష్టత, పరిహారాలు. కాల సర్ప దోషం, వివాహం, సంతాన సమస్యలకు పరిష్కారం, సిరి సంపదలు కొరకు. ప్రసాద్ భరద్వాజ. కార్తీక మాసం 30 రోజులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగివచ్చి దేవతల దీపావళి జరుపుకుంటారని నమ్మిక. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కార్తీక మాసంలో సోమవారం రోజుకు ప్రత్యేకత ఎక్కువ. ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసం సోమవారాలు చేయాల్సిన పరిహారాలు గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం అంతా గుడికి వెళ్ళకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్ళాలి. ఉదయాన్నే ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి. నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి. గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి. కార్తీక మాసం చివరి సోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి. ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు వీలు లేనివారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించని వారు చివరి సోమవారం రోజున 365 ఒత్తులు, 1,00,000 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం తినిపించాలి. ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో సోమవారం ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి. కార్తీక సోమవారం నాడు పరమశివుని ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అంకితం చేయబడినప్పటికీ ఆఖరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క రోజు నిష్ఠగా వ్రతం ఆచరిస్తే ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలం కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదికి వెళ్లలేనివారు ఇంటి వద్దే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలం కలుపుకోవచ్చు. శుభ్రమైన కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే రోజు మొత్తం నిష్ఠగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా ఉండలేని వారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనమయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని నక్తం అంటారు. రాత్రి పూజ పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి తులసికోట దగ్గర మరియు శివుడి పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఈ రోజున ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుందని విశ్వాసం. శివలింగానికి పూజ చేయడం ఈ రోజు ప్రధానం. పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అభిషేకం చేయాలి. గంధపు నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. మారేడు దళాలు, బిల్వ పత్రాలు, తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో శివుడిని భక్తితో పూజించాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి వీలైతే శివాలయాన్ని సందర్శించి అక్కడ కూడా దీపాలు వెలిగించాలి.
ఆఖరి సోమవారం నాడు 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు. కార్తీక సోమవారం ప్రదోష పూజ చేస్తే చెడు కర్మలకు విముక్తి కలిగి మోక్షం లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే శివకేశవుల అనుగ్రహం పొందే పవిత్ర మాసం. ఈ మాసంలో సోమవారం అత్యంత విశిష్టమైనది. ఆ రోజు శివారాధనకు కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసే చిన్న ఆరాధన కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని భక్తులు అస్సలు మిస్ చేసుకోకూడదు. ఆ రోజు ప్రదోషకాలంలో చేసే పూజ వలన కర్మల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. అలాగే కార్తీక సోమవారం వచ్చే ప్రదోష రోజున శివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేయించాలి. ప్రదోష సమయం ఎల్లప్పుడూ సూర్యాస్తమయానికి 1 గంట ముందు నుండి సూర్యాస్తమయానికి 1 గంట తర్వాత వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడు, పార్వతీదేవులకు పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోష కాలంలో శివుడిని పూజించడం ద్వారా 15 రోజులు ఆలయానికి వెళ్లడం, 11 ప్రదోషాలను శివుడిని పూజించడం, కుంభాభిషేకం చూడటం వంటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఇలా 120 ప్రదోషాలను పూజించే వారికి పునర్జన్మ ఉండదని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. దీని ప్రభావంతోనే ప్రతి ఒక్కరి జీవితం కొనసాగుతుంది. చెడు కర్మ లేదా ఇబ్బంది పెట్టే శక్తుల నుండి విముక్తి కలగడానికి ప్రదోష కాలంలో సేవ చేయాలని పండితులు చెబుతున్నారు. ప్రదోష కాలంలో శివుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో శివుడికి అభిషేకం, పూజలు చేసేవారికి సంపద, పిల్లలు, ఆనందం, గౌరవం లభిస్తాయని శివ పురాణం పేర్కొంది. ప్రదోష శుభ సమయంలో శివుడిని ప్రార్థించే వారు పాపాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. కార్తీక మాసం చివరి సోమవారం నాడు వచ్చే ప్రదోష కాలాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజతో చంద్ర దోషాలు ఉండవు. చంద్రుడు మీ మనస్సును నియంత్రిస్తాడు, మీ భావోద్వేగాలను నియంత్రిస్తాడు. అందుకే చాలా మంది తమ ఆందోళన, మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. చంద్రునికి అధిపతి శక్తిదేవి. ప్రదోష పూజలో నందీశ్వరునికి చాలా ప్రాముఖ్యత ఉంది. సోమవారం నందీశ్వరునికి అభిషేకం చేయించి ఆ తంతును కనులారా వీక్షించే వారికి సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక సోమవారం ప్రదోషం రోజున శివ పూజ కర్మలను తొలగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసం సోమవారం నాడు చేసే కొన్ని పరిహారాలతో కాలసర్పదోషంతో బాధపడేవారు నాగదోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? ఈ దోషం ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం ఎలాంటి పూజలు చేయాలి? హిందువులు జాతకాలు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, పెళ్లి కాకపోయినా, వివాహమైన చాలా రోజులకు సంతానం కలుగపోయినా పండితులను, జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తుంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం జాతకంలో కాలసర్పదోషం ఉంటే వివాహం, సంతాన సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అలాంటి వారు కార్తీక మాసంలో సోమవారం కొన్ని పరిహారాలు పాటిస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం.
కాల సర్పదోషంతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కార్తీక సోమవారం రోజున సాయంత్రం చేసే కొన్ని పరిహారాల వల్ల నాగదోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో వారికి వివాహ సమస్యలు, సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. తరచుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. పేదరికం, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా, శారీరక పరంగా ఎల్లప్పుడూ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నాగదోషం అనేది జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే రాజయోగం 2 లేదా దానికన్నా ఎక్కువగా ఉంటే వారిపై కాల సర్ప దోషం ప్రభావం తగ్గిపోతుంది. నాగదోషాన్ని తగ్గించేందుకు శివాలయంలో రాహు, కేతువులకు ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ మంత్రాలను పఠించాలి. సాయంత్రం ప్రదోషకాలంలో రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. రాహువుకు మినుములు సమర్పించి బ్రాహ్మణులకు నీలం రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. కొబ్బరికాయ, గోమేధికం, కంబళి, నూనె వంటివి కూడా దానం చేయవచ్చని పండితులు చెబుతున్నారు. కేతు గ్రహాన్ని శాంతింపజేసేందుకు ఉలవలను దానం చేయాలి. వినాయకుడిని గరికతో పూజించాలి. నాగదోషం నుంచి విముక్తి కావాలనుకునేవారు మహామృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి. కాల సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి మీ ఇంట్లో నెమలి ఈకలను ధరించిన కృష్ణుడి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచి తనను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలొస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నాగదోషం నుంచి తప్పించుకోవడానికి కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున పరమేశ్వరునికి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. అదేవిధంగా నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వెండి ఉంగరాలను ధరించాలి. ముఖ్యంగా గోమేధికం ధరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఉంగరాన్ని ఎడమ చేతి మధ్య వేలుకు ధరించాలని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం చేసే విశేష ఆరాధనలు భక్తులందరికీ విశేషంగా లాభించాలని శివకేశవులని కోరుకుంటున్నాను. జై గురుదేవ్. ప్రసాద్ భరద్వాజ.